హాయ్ ఎవ్రీవన్. బాడీలో వెయిట్ మనం ఎటువంటి ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ చేయకుండానే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతున్నాము అంటే అది గుడ్ సైనా బ్యాడ్ సైనా? మనకి ఇంటెన్షన్ లేకుండా అన్ఇంటెన్షనల్గా వెయిట్ లాస్ అవుతున్నాము అంటే మోస్ట్ కామన్ కాజెస్ 3 ఉంటాయి. ఇందులోని మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ అంటాం. అంటే బాడీలో తిన్న న్యూట్రిషన్ ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వట్లేదు. ఇవి ఎలాంటి కండిషన్స్లో ఉంటాయి అంటే ప్యాంక్రటైటిస్లో ఒకటి, క్రానిక్ ప్యాంక్రటైటిస్ కండిషన్స్లో రెండోది ఐబీడీ అంటాం, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. వీటిలో క్రాన్స్ డిసీజ్, తర్వాత అల్సరేటివ్ కొలైటిస్ ఉంటాయి. మూడోది సిలియాక్ డిసీజ్ అని ఉంటుంది, లేదా క్రానిక్ ఇన్ఫెక్షన్స్, టీబీ కానీ వేరే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ కూడా మాల్ అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది. తర్వాతది క్యాన్సర్స్. దీంట్లో మోస్ట్ కామన్ స్టమక్ క్యాన్సర్, రెండోది కోలాన్ క్యాన్సర్. ఈ రెండు కాకుండా థర్డ్ది ఇంటెస్టైన్ క్యాన్సర్స్. ఒకటి స్టమక్ క్యాన్సర్, రెండోది కోలాన్ క్యాన్సర్. ఇవి మోస్ట్ కామన్గా అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ని కాజ్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఎటువంటి ఫుడ్ డైటరీ కంట్రోల్ లేకుండా చేయకుండా, ఎనీ ఎక్సర్సైజ్ ప్రోటీన్ చేయకుండానే మోర్ దెన్ 5 kilos కానీ తగ్గాము అంటే ఇట్స్ ఎ వార్నింగ్ సైన్. యూ హ్యావ్ టు ప్రాపర్లీ గెట్ ఎవాల్యుయేటెడ్ ఆర్ చెక్డ్. సో మనం ప్రాపర్గా వెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకోవడం వల్ల అర్లీ స్టేజ్లో క్యాన్సర్ని పట్టుకోవడం కానీ, అర్లీ స్టేజ్లో దాన్ని ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేయడానికి కానీ హయ్యర్ పాసిబిలిటీ ఉంటుంది. సో ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆర్ ఫాలో మీ. థ్యాంక్ యూ.